I request the Honorable Chief Minister to address the gathering. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, అంతేకాకుండా చీఫ్ సెక్రటరీ గారు, సీనియర్ secretaries, not only head of the department, secretaries and collectors and friends. మనం ఇదే హాల్లో ఎగ్జాక్ట్గా ఆగస్టు 7వ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. బైఫర్కేషన్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి మనందరం ఇక్కడికి వచ్చి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుని ఆ రోజు ఏం చేయాలనేది విధి విధానాలను కూడా చర్చించుకొని ఒక డైరెక్షన్ ఒకటి తీసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ ఇక్కడనే రాబోయే నూతన సంవత్సరంలో బడ్జెట్ ఎట్టుండాలి, ఏ విధంగా ప్రాధాన్యతలు ఉండాలి, ఈ 6-7 నెలల్లో మనం చేసిన పనులు ఒకసారి సమీక్ష చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనో కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మళ్ళా మనం ఇక్కడ సమావేశమయ్యాం. అయితే రఫ్గా ఎప్పటికప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో అది ఒక అవగాహన ఉంటే మనం ఎంతవరకు ముందుకు పోగలిగాం, లేకుంటే ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నూతన సంవత్సరంలో కూడా వచ్చాం. నూతనమైన బడ్జెట్ కూడా ఫస్ట్ బడ్జెట్ మొన్న మనం రూపొందించుకున్న బడ్జెట్ మీరు చూస్తే అది ముందు తయారు చేసుకున్న బడ్జెట్ని మనం అటు ఇటు మాడిఫికేషన్ చేసుకుని ఆమోదించే పరిస్థితికి వచ్చాం. ఫస్ట్ టైం నూతన రాష్ట్రానికి ఒక నూతనమైన బడ్జెట్ మనం రూపకల్పన చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో నూతన సంవత్సరంలో అడిగిడిగి 7 రోజు అయింది కాబట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్గా రేపటికి ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నేను ప్రమాణ స్వీకారం చేశాను. 8వ తారీఖు, ఈరోజు 7, అంటే 7 నెలలు పూర్తవుతుంది. ఇంకా ఒక సంవత్సరం పూర్తి కావాలంటే ఒక 5 నెలలు ఉంది. అయితే బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఎన్నోసార్లు నేను కూడా మీకు చెప్పాను, ఒక శాస్త్రీయత లేదు, ఒక పద్ధతి లేదు. ఏదైనా చేసినప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయాల్సింది, అది కూడా చేయలేదు. దానివల్ల ఈరోజు ఒక కార్డియల్ అట్మాస్ఫియర్ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసే పరిస్థితి వచ్చింది. అదే కానీ ఆ రోజు బైఫర్కేషన్ కంటే ముందు 2 ప్రాంతాల్లో ఉండే పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి, అదే మరి రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉండే పెద్దలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుంటే చాలా వరకు స్పష్టత వచ్చేది. ఇప్పుడు ఇలాంటి సమస్యలకు తావుండేది కాదు.